నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం చూసుకుంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. చాలా సెన్సేషన్ క్రియేట్ అవ్వబోతుంది అని చెప్పేసి ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 'దివ్యల మాధురి' ఎవరైతే ఉన్నారో మరి ఇప్పటికే ఆవిడ వైరల్ వై వై వైరల్ అయిన ఒక ఫెమిలియర్ పర్సన్. సో, తనకి సంబంధించి తను 'బిగ్ బాస్‌లోకి ఎంట్రీ అవుతున్నారని అంటే ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి అసలు 'బిగ్ బాస్‌లోకి ఎలా ఎంట్రీ అవుతున్నారు? ఎన్ని రోజుల పాటు ఇది ఉండబోతోంది? ఆవిడతో పాటు ఇంకా ఎంతమంది ఎంట్రీ అవ్వబోతున్నారు? సో, అసలు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, అలాగే అనలిస్ట్ అండ్ దర్శకులు గూడాను శ్రీ పవన్ గారున్నారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రైట్. యాహ్! అయితే 'దివ్యల మాదిరి' గారు ఎంట్రీ మాత్రం సూపర్‌గా ఉండబోతుందండి. ఈసారి ఆవిడకి ఫ్యాన్ ఫాలోయింగ్ గూడా కొంచెం ఎక్కువే ఉందనుకుంటాను. ఎందుకంటే కొన్ని షార్ట్స్, కొన్ని వీడియోస్‌లో గూడా చాలా మంది ఏపీ నుండి తక్కువ మందొచ్చారు. దాన్నిప్పుడు 'దివ్యల మాదిరి' గారు అండ్ అలాగే చిట్టి పిక్కెల్స్ రమ్య గారు ఆ స్థానాన్ని భర్తీ చేయబోతున్నారని గూడా చాలా మంది షార్ట్స్ పెట్టారు. హ్మ్. దే ఆర్ ఆల్ వెయిటింగ్ అన్నమాట ఆవిడకి ఫ్యాన్స్. అయితే ఏంటంటే కామనర్స్, సెలబ్రిటీస్‌లో కామనర్స్ చూసాం, సెలబ్రిటీస్ చూసాం. హ్మ్. మరి వీళ్ళిద్దరూ కామనర్స్ అనాలా, లేకపోతే సెలబ్రిటీస్ అనాలా? అలేఖ్య చిట్టి పికిల్స్ ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఆవిడ రీల్స్ ద్వారా పాపులర్ అయింది. సో ఆవిడ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన అనుకుంటాను. ఓకే. బట్ మాధురి గారు మరి కామనరా, సెలబ్రిటీనా అనేది ఇప్పుడు ఆడియన్స్, పబ్లికే తేల్చాల్సి ఉంటుంది. ఒక హ్మ్. మంచి జిగాంటిక్ సాంగ్ తోటి ఆవిడ ఎంట్రీ కూడా ఉండబోతుంది. 7:00 ఎంట్రీ. ఏ యాక్చువల్‌గా సాంగ్‌తో ఆవిడతో ఎంటర్ పాటు అవ్వబోతున్నారు సార్? సౌందర్య సాంగ్ ఏదో అనుకుంటున్నారండి. హ్మ్. అది గుర్తు రావట్లేదు. బట్ సౌందర్య సాంగ్ ఏదో ఎంట్రీ ఇస్తారని కొన్ని లీక్స్ ద్వారా తెలిసింది మాకు నిన్న. హ్మ్. అలాగే ఆవిడ ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పి ఒక ఇంటర్వ్యూ కూడా చేసింది ఈ మధ్యకాలంలో. యెస్. యెస్. అయితే ఆవిడ ఏం చెప్పారంటే, నేను వచ్చేస్తే మరి దువ్వాడ శ్రీనివాసరావు గారికి భోజనం ఎవరు పెడతారు? అవును. మరి ఆయనకి అది ఎలా ఉందంటే, అత్తారింటికి దారేదిలో లాలు ఎవరు పోస్తారు, ఆమె ఎవరు పెడతారు అన్నట్టుంది హ్మ్. ఆవిడ చెప్పడం మాత్రం. బట్ ఎనీవేస్ అయితే ఆవిడకైతే ఫ్యాన్ బేస్, ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా గట్టిగానే ఉంటుంది 'దివ్యల మాదిరి' గారికి. చాలా సో ఆవిడ చాలా కాన్ఫిడెన్స్‌తో చాలా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్ గా అండి. ఎవరో జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కి, ఏంటి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారా, అక్కడ ఉన్న వాళ్ళతో మీరు పడగలరా అంటే, నేను కోట్లాది మందికే సమాధానం చెప్పాను. నా ఇంటర్వ్యూలు చూడలేదా మీరు? హ్మ్. మా శ్రీనివాసరావు గారిని చేసుకున్నప్పుడు ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్నాను, చాలా కష్టాలు పడ్డాను, అందరికి సమాధానం చెప్పాను, నోటికి తాళం వేసాను ఒక్కొక్కరికి. హ్మ్. ఎక్కడన్నా హౌస్ లో 15 మందికి సమాధానం చెప్పడం నాకేం పెద్ద కష్టం కాదు అన్నట్టుగా అంటున్నా ఆవిడ. హ్మ్. సో అదొకటి. రెండోది సార్. ఏంటంటే, లోపల ఆవిడ ఏజ్ గ్రూప్ లోపల చాలా తక్కువ మంది ఉన్నారు. ఫ్లోరా షైని, సంజన, ఇప్పుడు వెళ్తే దివ్యల మాధురి. హ్మ్. బర్నీ గారు మేల్ కేటగిరీ కిందకి వస్తారు. ఆయన కూడా అదే ఏజ్ లో ఉన్నారు, 40+. హ్మ్. బట్ ఇక్కడ 40+, ఆవిడ 33 అని చెప్తున్నారు. బట్ ఐ థింక్ ఆవిడ 40+. ఆ 40+ ఏజ్ లో ఇప్పుడు లోపలికి వెళ్ళిందంటే గనక సంజన గారితోటి టగ్ ఆఫ్ వార్ అయ్యే అవకాశం ఉంది, లేదా అక్క అక్కని జెల్ అయ్యే అవకాశం ఉంది. పెడిసి కొడితే ఓకే. మాత్రం వాళ్ళిద్దరికి మంచి మాధురి వర్సెస్ సంజన పడేటట్టుగా అనేటట్టుగా ఉంది. అవుతుంది. మరి హ్మ్. ఆవిడ లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ గేమ్ స్ట్రాటజీ ఏంటి, ఎలా ఆడతారు అనేది. అయితే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు హ్మ్. లేటెస్ట్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళిన దివ్యల మాదిరి లాంటి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉందండి. అదేంటంటే, హ్మ్. లోపల మొత్తం అంటే ఎలా జరుగుతుంది, ఎవరెవరు విన్నింగ్ ప్లేస్ లో ఉన్నారు, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరికి ఎక్కువ ఓటింగ్స్ అనేది బయట పబ్లిక్ బిగ్ బాస్ చూసి వేస్తున్నారు అని అంటే, డెఫినెట్ గా బిగ్ బాస్ హౌస్ లో సంజన గారికి మంచి ఓటింగ్ పాయింట్ ఉంటది. అందరికన్నా టాప్ లో ఇమాన్యుయల్ ఉంటాడు, తనూజ ఉంటుంది. ఓకే. వీళ్ళ తర్వాత డిమోన్ పవన్ కి మంచి ఓటింగ్ ఇప్పుడు వస్తుంది. పవన్ కళ్యాణ్ అనే ఇంకొక అతను ఉన్నాడు, ఆర్మీ పర్సన్, తనకి ఉంది. ఇప్పుడు శ్రీజ ఈ రోజు ఎలిమినేట్ అవుతుంది. యాక్చువల్ గా ఎలిమినేట్ అయ్యే టైంలో ఆవిడకి కూడా ఒక మంచి, లేదు లేదు ఎలిమినేట్ చేయొద్దు, తీసుకోండి అని చెప్పి అవుతుంది. అంటే ఇప్పుడు మాధురి గారికి అర్థమైపోయింది హ్మ్. ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు మిడిల్ లో ఉన్నారు, ఎవరు లోయెస్ట్ ర్యాంకింగ్స్ లో ఉన్నారు అని. ఈ స్ట్రాటజీస్ ప్రకారం లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ జెల్ అవ్వగలిగితే, అమ్మో వీళ్ళతోటి పోటీ వద్దు, హ్మ్. వీళ్ళతోటి నార్మల్ గా మంచిగా ఉంటే బాగుంటుంది అని అంటే ఒకలా ఉంటుంది గేమ్. హ్మ్. లేదు ఆవిడ బయట కనుక మాట్లాడినట్టు, బయట చెప్పినట్టు, నేను ఎవరికి జస్ట్ నేనేం ఇది చేయను, నేను ఒరిజినల్ గేమ్ ఆడతా, నేను ఒరిజినల్ గా ఏదనిపిస్తే అది మాట్లాడతా, ఇక్కడ ఏదనిపిస్తే నేను అక్కడ అలాగే చేస్తాను, ఏదో సినిమాలో హీరో చెప్తాడు, ఏదో అలాగే గుర్తులేదు సినిమా చెప్తున్నారు పేరు. ఆవిడ. హ్మ్. అలాగే చెప్తున్నట్టుంది ఆవిడ. సో మేబీ అలాంటిది గనక జరిగితే డెఫినెట్ గా ఆవిడ అక్కడ ఈక్వేషన్స్
ఇక్కడ ఈక్వేషన్స్ అన్ని అర్థమైపోతాయండి గేమ్ ఉమ్, లోకి వెళ్లే ముందు. ఉమ్, ఇప్పుడు లోపల ఉన్న దివ్యకు కూడా అదే సమస్య, బయట ఓటింగ్ పెద్దగా రాకపోవడానికి కారణం ఆవిడ ఆల్రెడీ ఫ్యూ వీక్స్ చూసిన తర్వాత వైల్డ్ కార్డ్ లో లోపలికి వచ్చింది అనే, ఆవిడకి ఎక్కువ ఓటింగ్స్ కానీ అవి కానీ జరగట్లా. గేమ్ బాగానే ఆడుతున్నా కూడా దివ్యాన ఆవిడ ఆల్రెడీ చూసింది కదా, గేమ్ చూసే లోపలికి వచ్చింది కదా అని. అవును. ఇలాంటి థ్రెట్ అనేది దివ్యల మాదిరికి మిగతా కంటెస్టెంట్ 5 మెంబర్స్ కి కూడా ఉంటది. ఉమ్, ఆ లోపలికి హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్లకు కూడా వాళ్ళు ఎంత బాగా ఆడినా సర్లే తెలుసులే, నువ్వు ఇమాన్యుయల్ తోటి బాగానే జెల్ అవుతున్నావు, బాగానే ఉమ్, ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఎందుకంటే అతనికి బయట మంచి ఫాలోయింగ్ ఉందనే కదా అని చెప్పి మనకి యూట్యూబ్ కామెంట్స్ కానీ ఇవి కానీ వచ్చేస్తాయి. అవును. ఏ మాత్రం కొంచెం తేడా కొట్టినా కూడా అందరికన్నా ముఖ్యంగా అంటే ఓల్డ్ కంటెస్టెంట్ల కన్నా ఎక్కువగా న్యూ కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళకి ఓటింగ్స్ అంత తొందరగా పడవు. వాళ్ళని ఎలిమినేట్ చేయాలి, ఎవిక్ట్ చేయాలనే రెగ్యులర్ ప్లానింగ్ అయితే చేస్తారు. ఓకే. సో ఇది ఓవరాల్ గా అయితే దివ్యల మాధురి గారికి సంబంధించింది. దీంతో పాటు శ్రీనివాస్ సాయి గోల్కొండ హై స్కూల్ ఫేమ్ తను, ఉమ్, అలాగే అలేఖ్య చిట్టి పికిల్స్ అందరికి తెలిసిన విషయం, ఎప్పటి నుంచో ఈ విషయం నలుగుతోంది. అవును. సో అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయికి కూడా రాబోతుంది. మరి కామనర్ అంటారా మీరు, వాళ్ళని సెలబ్రిటీ అంటారా శౌర్య గారు? నేను కూడా సందిగ్ధంలో ఉన్నానండి. ఇప్పుడు ఏది డిక్లేర్ చేసినా కూడా మళ్ళీ ఈ డిసప్పాయింట్మెంట్ లో ఆవిడ బిగ్ బాస్ హౌస్ లో సరిగా ఆడలేకపోయారు అనుకోండి, వన్ ఆఫ్ ద రీజన్ నేనైపోతాను మళ్ళాను. అయితే వీళ్ళు కామనర్ కాదు, సెలబ్రిటీలు కాదు, మధ్యలో ఉన్నారు. లైక్ కామనర్ కి ఎక్కువ, లైక్ సెలబ్రిటీ చిట్టి పికిల్స్ అంటే మీరు అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్సర్, మనం సెలబ్రిటీస్ అని ఏం అనలేము. సో అంటే అవును. మన భాషలో సెలబ్రిటీస్ అంటే ఒక సెపరేట్ ఇది ఉంటుంది కదా, దానికి ఒక సెపరేట్ ఉంది. మన మీడియా లాంగ్వేజ్ లో పొలిటికల్ సినీ సెలబ్రిటీస్ ని సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ మనం అంటాము. ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఉమ్, యా, బట్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోవచ్చు. దివ్యల మాధురి గారు కూడా ఉమ్, నేను చూశానండి మొన్న ఈ మధ్య హిట్ అయిన సినిమా కూలీ సినిమాలో కూడా ఆవిడ ఉమ్. బిగ్ బాస్ సెలెక్ట్ అయిందని తెలియగానే ఇన్స్టా రీల్ ఒకటి పెట్టారు దివ్యల మాధురి గారు. అచ్చచ్చా, మోనికా సాంగ్ గుర్తుందా? గుర్తుందండి. సాంగ్ రజనీకాంత్ సినిమా కూలీ సాంగ్ పూజా హెగ్డే చేసింది కదా. అవును, అవును. సో మంచి మంచి స్టెప్లు వేసి వెళ్ళింది లోపలికి. ఆవిడ స్టెప్లు కూడా బాగానే చేస్తుంది మరి. అంటే ఆవిడ బేసికల్ గా భరతనాట్య, కూచిపూడి సంథింగ్ భరతనాట్యము ఒక డాన్సర్ అని చెప్తూ ఉంటారు. చెప్తుంటారా? చాలా రీల్స్ కూడా చేసి పెడుతూ ఉంటారు. యా యా, నాకు తెలిసి లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఈవిడితోటి వాళ్ళు డాన్స్ చేయిస్తారా, లేకపోతే ఈవిడ డాన్స్ చేయిస్తుందా వాళ్ళని? ఎందుకంటే ఈవిడికి ఎక్కువ వాళ్ళతో డాన్స్ చేయించే అవకాశం ఉంటది. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసిపోతుంది కదా. తెలిసిపోతుంది. ఇప్పుడు సంజన ఉందనుకోండి, టఫ్ కాంపిటీషన్ గా ఫీల్ అయింది అనుకోండి, ఆవిడ ఉమ్, ఎక్కడ కరెక్ట్ గా ఆవిడ ఎక్కడ నొక్కితే ఆవిడ పడిపోతుంది అని తెలుసు కదా ఈవిడికి. ఉమ్, ఆవిడ ఎక్కువగా దేనికోసం ఫైట్ చేస్తుంటది, వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అనేది బయట వాళ్ళకి తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. అవును. సో మరి ఆ బేస్ మీద ఆడుతుందేమో అని నేను అనుకుంటున్నా. అంటే మీరన్నది కరెక్టే. మరి మన ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే దివ్యల మాధురికి సంబంధించి కూడా చాలా కీ పాయింట్స్ ఉన్నాయి కదా నొక్కడానికి. మీరు అన్నట్టుగా ఆ నొక్కడేమన్నా అటువైపు నుంచి నొక్కేటట్టుంటే ఈమె కూడా అంటే మధ్యలో ఏదైనా ఫైటింగ్ జరిగే ఛాన్స్ కూడా ఉంటది కదా. అవును ఉంటుంది. అయితే అక్కడ నాకు తెలిసి పర్సనల్ గా అటాక్ అంటూ ఏం ఉండదు. ఎందుకు ఉండదండి, శ్రీను గారిని ఏమైనా అంటే అయిపోయిందని ఆవిడ రుద్రకాళిలాగా భద్రకాళిలాగా మారిపోతుంటది. మారిపోతుంది. ఆవిడలో ఒక అపరిచితుడైన వ్యక్తి ఉంటాడు. డెఫినెట్ గా టిట్ ఫర్ టాట్ లాగా సమాధానం చెప్తది, కాదనట్లా. అయితే ఏంటంటే ఆవిడ ఇంతవరకు ఎక్కువగా నవ్వటం అనేది ఎవరు చూడలా. ఇప్పుడు బలైన సార్ అంత అందంగా నవ్వుతారు ఆవిడ స్క్రీన్ మీద. కాకపోతే ఆవిడ నవ్వాలంటే పక్కన శ్రీను గారు ఉండాలి. అది ఎదరగాని పక్కన గాని. నాకు ఆవిడ చెప్పిన ఇంటర్వ్యూలోనే నాకు ఎప్పటికీ గుర్తొస్తుంటది. అన్ని సీజన్స్ లో ఆవిడకి టికెట్ వచ్చిందంట. టికెట్ రావడం అంటే ఇన్ ద సెన్స్ ఎంట్రీ, మీరు కంపల్సరీ రండి అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళందరూ వెల్కమ్ చేశారట ప్రతి సీజన్ లో కూడా. బట్ శ్రీనివాసరావు గారికి భోజనం టైం కి ఎవరు పెడతారు మరి? పిల్లలకంటే మా అమ్మ నాన్న పెడతారు, మా ఆయనకి ఎవరు పెడతారు అని పాపం చాలా బాధపడుతున్నారు ఆవిడ. పైగా ఆయన అడగడట, ఆయన అన్నం పెట్టు అని అడగడంట. 2 సార్లు పిలిస్తే గానీ వచ్చి అన్నం తినడంట. అసలు మెయిన్ రీజన్ అదేనంట. ఆవిడ సీజన్స్ కి అటెండ్ అవ్వకపోవడానికి రీజన్ అదే అని చెప్పి ఆవిడ చెప్తారు. మరి ఇప్పుడు ఎవరు అనేది నాకు అర్థం కాల. ఇప్పుడు ఎవరు పెడతారు మరి? అదే చాలా సెన్సిటివ్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్.
నొచ్చుకోకండి, ఆవిడ ఫ్యాన్స్ ఉంటే నొచ్చుకోవద్దు దయచేసి. లేదు లేదు మన ఏంటంటే ఆవిడ మనం మనం మీరు తప్పేం చెప్పట్లేదండి. ఆవిడ ఓపెన్ గా చెప్పిందే కదా ఇది, పాపం ఆవిడ ఓపెన్ గా ఆవిడ ఓపెన్‌గా చెప్తున్నారు. చెప్పిన విషయాలే ఇవన్నీ. యాహ్! ప్రతి సో, ఒక్కరు ప్రేమను దాచుకుంటారు గానీ, ఆవిడ చాలా ఓపెన్ గా మాట్లాడతారు. ఆవిడ ప్రేమ గురించి గాని, ఆవిడ అది ఎఫెక్షన్ అప్రిషియేట్ గురించి గాని. చేయాల్సి అది చాలా డేరింగ్ పర్సన్ అండి. అది అప్రిషియేట్ చేయాల్సిన సో, విషయం. అందుకే ఫ్యాన్స్ చాలా అలాగే కాన్ఫిడెన్స్ గా అద్భుతంగా ఉన్నారు. చాలా హైలీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. హ్మ్. బట్ ఆవిడ గురించి తెలిస్తే మాత్రం లోపల వణికిపోతారు ఒక్కొక్కళ్ళు. హ్మ్. ఎందుకంటే ఆవిడ ఎలా మాట్లాడుతుందనేది బయట వీడియోలు చూస్తుంటారు, ఇమ్మాన్యుయల్ తో సహా. హ్మ్. మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, ఆల్రెడీ హోంవర్క్ శ్రీజ. చేసేసుకొని ఉంటారు లోపల ఉన్నోళ్ళందరూ. అంటే వాళ్ళకి తెలిసే అవకాశం లేదు, వాళ్ళకి సర్ప్రైజే ఇది. ఆ! ఎవరు వస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసే అవకాశం లేదు లోపల ఉన్న వాళ్ళకి. హ్మ్. ఇదైతే కన్ఫర్మ్ హ్మ్. ఎవరు రాబోతున్నారు ఏంటి అనేది. హ్మ్. అయితే ఇక ఫైనల్ గా ఒక విషయం అండి, దివ్యల మాధురి గారు అయితే లోపలికి వెళ్తున్నారు, ఓకే ఫైన్. హ్మ్. అయితే ఇవాళ ఎలిమినేషన్ అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంది. హుహుహు. ఈ డబుల్ ఎలిమినేషన్ లో నిన్నటి వరకు ఓటింగ్స్ ప్రకారం చూశారు. ఇప్పుడు హ్మ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా సింగిల్ ఎలిమినేషన్ కాకుండా డబుల్ చేశారు. నిన్న సాటర్డే ఎపిసోడ్ లో, అంటే నిన్న షూట్ టైమ్ లోనే ఫ్లోరా షైని ఎలిమినేట్ అయిపోయింది. ఓకే. అది మనకి ఇవాళ చూపిస్తారు. ఇవాళ 7:00 ఎపిసోడ్ లో అవును. రెగ్యులర్ గా 9:00 ఉంటుంది. బట్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల 7:00 షో స్టార్ట్ అవుతుంది మనకి. హ్మ్. డబుల్ ఎలిమినేషన్ లో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది ఫ్లోరా షైని. ఓకే. ఫ్లోరాని, రీతుని పక్కన పెట్టి ఎవరి ఓటింగ్స్ ఏంటి అనేది ఇంటర్నల్ గా కూడా టీమ్ మెంబర్స్, హౌస్ మేట్స్ తోటి కూడా అడిగించారు. అందరూ ఫ్లోరా షైని బయటకు వెళ్ళిపోవాలి అన్నట్టుగా చెప్పారు. రీతు హ్మ్. సేవ్ అయింది. హ్మ్. రీతు డేంజర్ జోన్ లోకి రావడం అనేది కూడా ఆ అమ్మాయి ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే స్టిల్ ఇప్పటికి కూడా అమ్మాయి గ్రాఫ్ పడిపోవడానికి కారణం అమ్మాయి లోపల కుక్ చేసిన లవ్ స్టోరీలు మాత్రమే. అది ఇంకా అమ్మాయికి తెలియలేదు. ఓకే. మళ్ళా మిస్ యూ పవన్ అని చెప్పి చెప్తున్న అమ్మాయి హ్మ్. డేంజర్ జోన్ లో నుండి బయటకు వచ్చే ముందు కూడా. సో హ్మ్. అమ్మాయి మార్చుకోకపోతే డెఫినెట్ గా రాబోయే 2-3 వారాల్లో ఎలిమినేట్ ఎలిమినేట్ అవుతుంది. అయ్యే ఛాన్స్ ఇక ఉంది. సెకండ్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ లో మనకి సుమన్ శెట్టి నిన్నటిదాకా అందరూ ప్రిడిక్ట్ చేశారు. హ్మ్. అండ్ టాప్ రివ్యూవర్స్ కూడా ప్రిడిక్ట్ చేసింది సుమన్ శెట్టి, ఫ్లోరా షైన్ ఇద్దరు వెళ్ళిపోతారని చెప్పారు. కానీ సుమన్ శెట్టి ప్లేస్ లో ఈసారి ఈ వీక్ బాగా ఆడిన శ్రీజ వెళ్ళిపోతుంది. దీనికి బిగ్ బాస్ టీమ్ పాలిటిక్స్ చేశారు, అది దాని బయట సోషల్ మీడియాలో, అంటే నిన్నటి వరకు నెగటివిటీ ఉంది శ్రీజ మీద. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆ అమ్మాయి గేమ్ మార్చుకోవడం, ఆ అమ్మాయి చక్కగా ఆడుతూ ఉండటం వల్ల ఓటింగ్స్ లో కొంచెం బెటర్మెంట్ గా వచ్చింది వీళ్ళందరికన్నా. సో అమ్మాయి ఈ పొలిటిక్స్ వల్లే డెఫినెట్ గా అమ్మాయిని, శ్రీజాని ఎలిమినేట్ చేశారు అని చెప్పి మనకి అక్యురేట్ సమాచారం. హ్మ్. శ్రీజ అండ్ నిన్న ఫ్లోరా షైని ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. సో ఓకే. వీళ్ళ ప్లేస్ లో రీప్లేస్మెంట్ గా ఇంకొక 6 వస్తున్నారు. హ్మ్. ఓవరాల్ గా 15 మెంబర్స్ మళ్ళా హౌస్ మేట్స్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే. ఓకే. రైట్. మీరేమంటారండి ఫైనల్‌గా? అంటే మనము ప్రెజెంట్ ఇప్పుడైతే ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేదంతా ఒక ఎత్తు అన్నట్టుగా గూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ అందరూ గూడా, బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ గూడా. సో థ్రిల్ ఫీల్ అవుతున్నారు. వై అలాగే బికాజ్ మెయిన్ టాపిక్ ఈస్ దివ్యల మాధురి. మీరు గూడా అన్నారు హౌస్ లోకి ఎంటర్ అయితే భయపడే ఛాన్స్ గూడా ఉంది అని. భయపడే ఛాన్స్ ఉంది. ఆవిడకి అసలు వివత్సమైన ఫాలోయింగ్ ఉంది. హ్మ్. అసలు ఆవిడ చూడటానికి మేము చూస్తాం, షో చూస్తాం అని కూడా కొంతమంది రీల్స్, షార్ట్స్ అవన్నీ కూడా పెడుతున్నారు. హ్మ్. చాలా గ్లామర్ యాడ్ చేశారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అని అనిపిస్తుంది నాకు కూడా. హ్మ్. హ్మ్. సో అలా. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, మంచి పాయింట్ ఇచ్చారు ఇందాక. యాక్చువల్ గా చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి రావాలనుకుంటారు. బిగ్ బాస్ ఇప్పటి వరకు సీజనే చూశారు. బట్ ఇప్పుడు ఇదే సీజన్ లో బిగ్ బాస్ 2.0 కూడా చూడబోతున్నారని యెస్. యెస్. దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇందాకే ఒక పావు గంట కిందట మెసేజ్ వీడియో పెట్టారు. ఒకటి అది ఎలా రిలీజ్ అనిపించింది అంటే చేశారు నాకు, మెసేజ్. ఆవిడ ఆయన రిలీజ్ చేశారు. ఎస్, హ్మ్. ఆయన ఎట్లా చెప్పారు అని అంటే, రాఘవ లారెన్స్ సినిమా కాంచన గంగా సిరీస్ ఉంటది కదా, అవును. దానిలో ఇప్పుడు లోపలికి వెళ్ళింది మాధురి, అది చూడటానికి ఊరంతా సిద్ధం. ఓహ్! 2.0 బిగ్ బాస్ 2.0 అన్నట్టుగా చెప్పింది మాత్రం నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది. సో నాకు తెలిసి నిజంగానే ఆయన చెప్పినట్టే ఎక్స్ట్రీమ్ టర్న్ తీసుకుందండి బిగ్ బాస్. యెస్. లాస్ట్ టైం లాగా లేకుండా, అంటే చాలా మంది కామనర్స్, రెగ్యులర్ ఫేసెస్ కాకుండా హ్మ్. కామనర్స్ ఉండడం వల్ల ఫస్ట్ 1-2 వీక్స్ బోర్ కొట్టింది ఆడియన్స్ కి. అవును. బట్ ఇప్పుడు మాత్రం ఇప్పుడు మంచి కొంచెం కిక్ ఉంటది. బెటర్మెంట్ వచ్చేసి, యా ఇప్పుడు
బాగా చెప్పాను, కిక్ వచ్చింది. సో అది రైట్. మొత్తానికంటే గెలుస్తారా ఏంటి అన్నదైతే కప్పు ఖచ్చితంగా తెస్తానని అయితే ఛాలెంజ్ చేస్తున్నారు ఆవిడ. ఇన్ కేస్ ఒకవేళ ఓడిపోయినట్లయితే అనంటే ఓడినా గెలిచినా కూడా నేను యుద్ధం చేశానా లేదనేదే మెయిన్ పాయింట్ అని కూడా చెప్తున్నారు. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఆవిడకి. నిజంగా నువ్వు గెలవడం ఓడడం సంగతి తర్వాత పక్కన పెడితే తర్వాత నేను ఆడడమే చాలా ఇది. అంటే ఆవిడ ఒకటి ఈడిపి ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామర్స్ అండ్ మోటివేషనల్ స్పీకర్స్ ఎలా చెప్తారో సేమ్ అలాగే చెప్తున్నా. అంటే ఆవిడ చెప్పిన కాన్ఫిడెన్స్ ఎలా అనిపించిందంటే నాకు కూడాను అసలు దివ్యల మాధురి బిగ్ బాస్ లో అడుగు పెట్టడమే బిగ్ బాస్ కి ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నట్టుగా ఉంది. మరి ఏమంటారు మీరు? యా కరెక్టే. బిగ్ బాస్ అనే షోనే అసలు ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఆవిడ ఒప్పుకొని ఎన్ని సార్లు అడిగినా కూడా ఈ షోకి బిగ్ బాస్ 9 సీజన్ 9 కి రావడం అనేది నిజంగా నిర్వాహకులకి ఒక వరం లాంటిది. మరి నాగార్జున గారు ఆవిడని లోపలికి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తూ ఏమన్నా చెప్తారా, జాగ్రత్తలు ఏమన్నా చెప్తారా, ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్తారా, ఏమన్నా హింట్స్ ఏమన్నా ఇస్తారా, ఎలా ఆడబోతున్నాం అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే కొన్ని రూల్స్ మీద వెళ్తుంది కదా బిగ్ బాస్ అనేది కూడా. షో కూడా ఒక కొన్ని పర్టికులర్ రూల్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా, లోపల ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని. సో ఈవిడంటే ఫైర్ బ్రాండ్ కాబట్టి సో లోపలికి వెళ్ళినాక ఏమైనా ఫైర్ చేసేసుకుంటే అది అవతల కాలిపోతారా మనం పోతామా అనేది కొంచెం సస్పెన్స్. అది కూడా ఉంటుంది, కరెక్ట్. అది మేబీ ఆ ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో నాకు తెలిసి లోపల చాలా గట్టిగా ఆడటానికి అయితే ట్రై చేస్తారు 1 వీక్ పాటు. నెక్స్ట్ వీక్ అనేది అంటే ఒక వీక్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీక్ నుండి ఇప్పుడు బయట చూసి వెళ్ళడం వేరండి. దివ్యాన అమ్మాయి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత తను ఏం చెప్పింది, అందరి గురించి ప్రిడిక్ట్ చేసింది. నువ్వు ఫస్ట్ ప్లేస్, నువ్వు సెకండ్ ప్లేస్, నువ్వు థర్డ్ ప్లేస్, అది ఇదని చెప్పింది బర్ణి గారికి, సంజన గారికి, అందరికి. కానీ ఇప్పుడు జెల్ అవ్వలేకపోయింది. ఒక్క బర్ణి గారితో తప్ప మిగతా వాళ్ళతోటి. మరి బయట వాళ్ళ మనస్తత్వాల గురించి స్టడీ చేసింది కదా ఆవిడ. మరి లోపల ఎందుకు స్ట్రాటజీ అనేది ఎందుకు వర్కౌట్ కావాలా అంటే అదంతే. లోపలికి వెళ్ళిన తర్వాత ఈక్వేషన్స్ మారిపోతాయి డెఫినెట్ గా. క్షణికావేశాలు బయటపడిపోతాయి అక్కడ ఖచ్చితంగా. మనం బయట చూసింది వేరే ఉంటది, లోపలికి వెళ్ళిన తర్వాత అరే అవును కదా కరెక్టే, లోపల ఇలా ఉంది ఫైన్ అని. ఎందుకంటే కొన్ని ఎడిటెడ్ కూడా ఉంటాయి. మనం బయట మనకి కనిపించినవి ఒక లైవ్ అంటే వస్తుంది, కానీ కొన్ని ఎడిటెడ్ వర్షన్స్ చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, 1 hour షో చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఆ ప్రకారంగా చూసినా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత గేమ్ వేరే ఉంటది. మరి ఆవిడ ఆ 90% ఏమన్నా అందుకోగలుగుతుంది అనేది చూడాలి. రైట్ అండి, మీరు చెప్పింది అయితే నిజమే. ఎందుకంటే అసలు ఆవిడ వెళ్ళడమే. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే పాపం శ్రీనివాస్ గారిని విడిచి వెళ్తున్నాను, ఆయనకి ఇష్టం లేదు, పిల్లలకి ఇష్టం లేదు అన్న ఒక బాధతో కూడా వెళ్తా ఉన్నారు. సో ఎందుకంటే కొన్ని రోజుల పాటు అక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి మరి ఇద్దరిలోన ఈ సిక్నెస్లు కనిపిస్తాయి. మరి వెళ్ళి విడిచిపెట్టి ఉండలేక మధ్యలో ఏమైనా బయటకు వచ్చేసే ఛాన్సులు కూడా ఏమైనా ఉంటే చెప్పలేం. సో మరి ఇంకా మనమైతే దానికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు. రైట్ సార్. కానీ ఆల్ ది బెస్ట్ మాధురి గారు అండి. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. షీ నో హౌ టు ప్లే అనేది అయితే ఆవిడకి బాగా తెలుసు. సో చూద్దాం, మా తరఫు నుంచి కూడా ఆల్ ది బెస్ట్. రైట్ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి.